తెలివైన నక్క. ఒక అడవిలో చాలా శక్తివంతమైన పులి ఉండేది. ఒకసారి అది ఒక ఆవును వేటాడి దాన్ని తన గుహ దగ్గరకు తీసుకువెళ్ళి హాయిగా తింటూ ఉండేది. అప్పుడే అక్కడికి ఒక తెలివైన నక్క వచ్చింది. ఆ ఆహారాన్ని చూసి గుహ ముందర అటూ ఇటూ తిరుగుతూ ఉంది. చాలా సమయమైంది. అప్పుడు నక్క తన మనసులో ఈ విధంగా చెప్పుకుంటుంది. అయ్యయ్యో, మొత్తం ఆవును ఒకటే తినేస్తుందే. నేను ఇక్కడ నిలబడి ఎంతసేపటి నుండి తిరుగుతున్నానో అయినా కూడా నా వైపు దృష్టి పెట్టడం లేదు. అబ్బా, ఇక్కడ ఆకలితో చస్తున్నాను. అలా కాసేపటి తర్వాత పులి ఆ నక్కను చూస్తుంది. అలా ఆ పులి అనుకుంటుంది ఆవు మాంసం కోసమే ఎదురు చూస్తూ ఉంది అని. అలా నక్క ఆలోచన ఏంటి అని తనకు తెలియకుండా ఉంటుంది. అప్పుడు ఆ నక్క ఏమంటుందో అని దాన్ని అడుగుతుంది. అరే, ఏం చేస్తున్నావక్కడ? అరే, అడవికి రాజైన పులిగారు, నేను ఇప్పటి నుండి మీ సేవ చేయాలి మరియు మీ దగ్గర పనివాడిలా చేరాలి అని అనుకుంటున్నాను. మీరు చెప్పిన పనులు అన్నీ చేస్తాను. ఇక్కడే ఒక మూలకు పడి ఉంటాను. దయచేసి నా మీద జాలిపడి నన్ను ఇక్కడే ఉండడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ, ఏంటి, నా సేవ చేయడానికా? నేనైతే అస్సలు నమ్మను. నిజం చెప్పు, నా వేటను పంచుకోవడానికే ఇలాంటి మాటలు చెబుతున్నావు కదా? అరెరెరే, లేదు లేదు మహారాజు గారు, ఇలా చెప్పవద్దు. ఇప్పుడు ఆ ఆవును తినాలనే కోరిక నాకు అస్సలు లేదు. నన్ను నమ్మండి, నా జీవితమంతా మీకు సేవ చేయడానికే అంకితం చేస్తాను. ప్రమాణం చేస్తున్నాను. ఆ, సరే సరే సరేలే, నువ్వు నీ ప్రమాణాలు. ఇప్పుడు నేను ఒప్పుకోక తప్పుతుందా? ఇది తినాలని నీకు కోరికగా ఉంది అని నాకు అర్థమయ్యింది. నువ్వు నన్ను దీన్ని పూర్తి చెయ్యనివ్వు, తరువాత ఇద్దరం మాట్లాడుకుందాం అని అంటూ నక్కను ఏడిపిస్తూ పులి సంతోషంగా భోంచేస్తుంది. అలా మహారాజు పులి ఒక్కటే ఆహారం అంతా తన కొల్ల ముందే తింటూ ఉంటే ఆ నక్క లోపల చాలా బాధపడుతుంది. చివరికి పులి ఆ నక్క వలన ఏమీ ఉపయోగం లేకపోయినా కూడా పోనీలే అని అనుకొని దాన్ని తన సేవ చేసే అవకాశం ఇస్తుంది. అప్పుడు పులి, సరే సరే, మిగిలిన ఆహారాన్ని తినేసేయి అని పులి అంటుంది. అప్పటి నుండి పులి వేటాడుతూ ఉండటం, ఆ నక్క ఆ మాంసాన్ని కడుపు నిండగా తింటూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అలా ఆ నక్క రకరకాల జంతువుల మాంసం తిని చాలా బలంగా తయారైంది. అలా నక్కకు గర్వం అనేది కూడా పెరుగుతుంది. అలా అడవిలో ఉన్న వేరే జంతువులను ఆ నక్క వేటాడడం మొదలు పెడుతుంది. అటువంటి ఆహారం కోసం ఒకసారి పులితో ఇలా అంటుంది. ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వేటకు వెళ్తాను. తర్వాత మిగిలిన మాంసం నువ్వు తినేయి. ఇదంతా విని పులికి చాలా కోపం వచ్చింది. కాని ఆ నక్కకు మంచి గుణపాఠం నేర్పించాలి అని ఆలోచించి ఇలా అంటుంది. చాలా మంచి మాట చెప్పావు నువ్వు. ఈరోజు అయితే నాకు దున్నపోతును తినాలని అనిపిస్తుంది. నువ్వు దాన్ని వేటాడు. సరే సరే, వేటాడి చూపిస్తాను. ఈ అడవిలో నేను ఎంత శక్తివంతుడిని అయ్యానో అని అందరూ చూస్తూనే ఉండిపోతారు. అలా చెప్పి ఒంటరిగా దున్నపోతును వేటాడడానికి వెళ్తుంది. అలా ఒక దున్నపోతు కనిపిస్తుంది. దానిమీద దాడి చేయడానికి వెళ్తుంది. కానీ ఆ దున్నపోతు ఆ నక్కకు ఛాన్స్ ఇవ్వదు. అది దాని కొమ్ములతో ఆ నక్క పైన దాడి చేస్తుంది. అప్పుడు నక్క అరుస్తూ అక్కడి నుండి పారిపోయి గుహకు చేరుకుంటుంది. అప్పుడు పులి, అరే, ఏమైంది? నాకు చాలా ఆకలిగా ఉంది. దున్నపోతు ఎక్కడ ఉంది? మహారాజు, నేను మోసపోయాను. నేను మీలాగా తయారయ్యాను అని ఆలోచించి చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఎంత ప్లాన్ వేశావు? అయ్యో పాపమని నీ మీద జాలి పడితే, ఇక్కడ ఉండటానికి అనుమతి ఇస్తే నువ్వు నా మీదే పెద్దరికం చలాయిస్తావా? నువ్వు ఇలాంటి పనికి సరైన అర్హుడివి. పో, వెళ్ళిపో ఇక్కడి నుండి. ఆ పులిరాజు కోపానికి నక్క భయంతో అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ కథ వలన మనకు తెలిసిన నీతి ఏమిటంటే, మనం మన సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముందు ఉన్న వాళ్లతో మూర్ఖంగా ప్రవర్తించకూడదు.